వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన పట్టణానికి చెందిన బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాల బాలబాలికలను మంగళవారం ఘనంగా సత్కరించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన 150 మంది బాలబాలికలను సత్కరించారు. ఈ అభ్యాసం వారి రాష్ట్ర స్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి చేతిరాత పోటీలు, రాష్ట్ర స్థాయిలో అబాకస్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు, ధృవపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. గణితం, సైన్స్ ఒలింపియాడ్లలో మాత్రమే కాకుండా కంప్యూటర్తో పాటు స్పిల్ బి, ఆంగ్ల, హిందీ భాషలలో జరిగిన వివిధ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను చూపించిన బాలబాలికలను అభినందించారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ పలు సంస్థలు నిర్వహించిన పోటీలో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించి వారిలో సృజనాత్మకతను వెలికితీసి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంతో పాటు సభా భయాన్ని, న్యూనత భావాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో ఈ ఇయర్ లాంగ్ స్టూడెంట్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వేరియస్ అదర్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ అవార్డ్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అభినందన సభ ఏర్పాటు చేశామండి. సో ఈ ఇయర్ లాంగ్ ఏంటి అంటే నెహ్రూ నికేతన్ ఈజ్ నాట్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద అకాడమిక్స్ బట్ ఆల్సో విత్ ద మల్టీఫెసెట్ డెవలప్మెంట్. సో యూజువల్గా ఒలింపియాడ్ అంటే ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడే అనుకుంటారు, బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఒలింపియాడ్స్ లైక్ ఇంగ్లీష్ ఒలింపియాడ్, కంప్యూటర్స్ అండ్ జనరల్ అవేర్నెస్. వీటన్నిటికి కూడా మనం స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ దీస్ పర్టికులర్ ఒలింపియాడ్స్, వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు అటెండ్ వేరియస్ కాంపిటీషన్స్ ఇన్ అబాకస్, హ్యాండ్ రైటింగ్, అలాగే హిందీ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్, లాంగ్వేజ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్, వీటన్నిటికీ కూడా మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే దేర్ ఆర్ స్టూడెంట్స్ హు హ్యాస్ సెక్యూర్డ్ అవార్డ్స్ ఇన్ స్పెల్ బీ కాంపిటీషన్స్. సో ఇలాగేంటి అంటే ఒక ఒలింపియాడ్ ఎగ్జామ్ అని లేకపోతే ఒక కాంపిటీషన్ అని కాకుండా వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ వేరియస్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. సో ఆ విధంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక 150 స్టూడెంట్స్ వరకు ఇలా కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళకి మనం ఇవాళ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. ఆస్తి విషయంలో తన అన్న కుటుంబ సభ్యులను తనను నమ్మించి మోసం చేశాడని చుండూరు మండలం కారుమూరు పాలెనికి చెందిన సాంబశివరావు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే తన తల్లి పేరున ఉన్న 5 ఎకరాల పొలం మరియు నగలు తమకు, తమ కుటుంబ సభ్యులెవరికి తెలియకుండా నకిలీ పత్రాల సాయంతో వేలిముద్ర వేయించుకున్నాడని, దీనిని రద్దు చేయాలని కోరుతూ రేపల ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని అధికారులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. మాది కారుమూరు వారిపాలెం అండి, చుండూరు మండలం. మా అన్నయ్య కాలేజీ ప్రిన్సిపాల్ అండి. రిటైర్ అయినాక మా తల్లిగారిని మోసం చేసి 5 ఎకరాల పొలం తన హ్యాండ్లోకి తీసుకొని రాపించుకున్నాడండి. దొంగ రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు మమ్మనాడేమో ఎకరం అని చెప్పాడు. మొత్తం రాపించుకొని ఇప్పుడు మాకు తెలియదు అంటున్నారు. ఆర్డీఓ గారికి రేపల్లో పెడితే వాళ్ళు మాకు ఎలక్షన్ ఇప్పుడు కుదరదో మాకు అంటున్నారు. మా తల్లి సీరియస్గా ఉందండి. మరి అసలు నిజం తెలుసుకోండి మీరు వాస్తవంగా. మరి ఆయన అంతా మోసం చేసి మా అక్కయ్యని మోసం చేశాడు, మా తమ్ముడిని మోసం, అన్నయ్యని మోసం చేశాడు, అందరిని మోసం చేసి ఇప్పుడు ఆ కొడుకులేమో మాకు తెలియదు అని అంటున్నారండి. చేద్దాంలే అని దాటేస్తున్నారు. రమ్మండం పెద్ద మనుషుల్లో రమ్మంటే రావట్లే వాడు. మరి ఇప్పుడు మాకు ఆమె ఏదన్నా ఇదైతే మాకు ఎవరండి దానికి బాజీలో? మా కారుమూరు వెంకటేశ్వర రెడ్డి అండి, ప్రిన్సిపాల్, రిటైర్ ప్రిన్సిపాల్. సామిరెడ్డి అండి, కారుమూరు సామిరెడ్డి నా పేరు. కొండ వెంకటరత్నం అని ఆమె దగ్గర ఒక 30 లక్షలు 40 లక్షలు డబ్బు తీసుకున్నాడు. మా అమ్మగారి నగలు మొత్తం తీసుకున్నాడు. మరి మొత్తం 30 సెవర్లు అంటున్నారు. ఆయన చనిపోయాడు ఆయన. పోలీస్ కంప్లైంట్ పెడతానికి రిజిస్టర్ రద్దు చేయమన్నారండి. ఆర్డీఓ గారికి పెట్టాము. పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాలండి. దస్తావేజులు ఒరిజినల్ మొత్తం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు మా తాతగారు చనిపోగానే. ఈల్నామా ఉంటే ఈల్నామా ఒరిజినల్ ఆయన దగ్గర ఉందంటే డూప్లికేట్ నా దగ్గర ఉంది. ఒరిజినల్లో నేను మాపు చేసి మా అమ్మ చేత రాపించుకోవచ్చు అని ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు రాపించుకున్నాను అండి. ఇలా సాక్షులను చెప్పమంటే మాకు తెలియదు అంటున్నారు. ఆ పొలం గురించి కానీ మాకు రాసిన ఆయన నాకు తెలియదు అంటున్నాడు. ఈమెమో మా అమ్మేమో నేను ఎకరం కూడా రాయలేదు, ఇంత ఎట్ట రాసుకున్నాడు అనేమో ఆమె అంటుంది. నమ్మించి మోసం చేసి ఇచ్చాడండి అందరినీ. ఇప్పుడు ఆర్డీఓ గారిని ఇప్పుడు రద్దు చేయమమ్మా అంటే ఇప్పుడు గదర్తో ఎలక్షన్ డ్యూటీ ఉంది అని చెబుతున్నారండి. మా ఊరు దుష్ట చేతుట్టు ఏమైనా ఉండారంటే
వాళ్ళు నలుగురు కలిసి బండిని వడ్డకొట్టు చేసి రేకులు వేసారు. వచ్చి చూడండి కారుమూరాయిపాలెంలో గుడి అమ్మటే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టారు. గుడి అమ్మటే వచ్చి చూడండి, వచ్చి పారీలు బీకేశారు. ఆడే పేకాట, ఆడే తందనాలు ఆడతాం అంతా వాళ్ళలో కలిసాడండి. శత్రువులు కలిసి నా మీద కంప్లైంట్ పెట్టి రాసి ఇచ్చాడు, మా తమ్ముడిదంతా షెడ్డు అని. ఇప్పుడు చూడండి, వచ్చి వాస్తవం తెలుసుకొని మాకు న్యాయం చేయండి. అది పట్టణంలోని 25, 26 వార్డుల్లో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఇంటింటికి తిరిగి తనకు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు 2 గేట్ల నడుమ వంతెన లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను తెలిపారు. గతంలో తాను ఈ వంతెన గురించి సర్వే చేయించానని, నూతన ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాని నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా డాక్టర్ నాదెండ్ల మనోహరం కొలకలూరులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తప్పున్నారా ఎంప్లాయీస్? ఇది కూడా బిఫోర్ అదొకసారి చెప్పు గట్టిగా వినపడి చావలేదు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 25, 26 వార్డుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా సమిష్టిగా ప్రతి ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్న అనేక సమస్యలపైన భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం వీటన్నిటి గురించి కూడా వివరించుకుంటూ ముందుకొచ్చాం. చాలామంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించేది, ఆహ్వానించేది ఒక మంచి ప్రభుత్వం కోసం, ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే విసుకెత్తిపోయారు ఈ ప్రభుత్వం గురించి. గత 5 సంవత్సరాల నుంచి స్థానికంగా పడిన కష్టాలు, పని కట్టుకొని కొంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ పెన్షన్లు తీసేయడం, ఇళ్ల పట్టాలు తీసేయడం, క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేవలం బటన్ నొక్కినంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందనేది మాత్రం ప్రజలు ఎక్కడ కూడా అంగీకరించడం లేదు. నిజంగా అభివృద్ధి జరగాలంటే దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రైల్వే గేట్ల మధ్యన ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని స్థానికులందరూ కూడా అడిగారు. గతంలో కూడా దాని గురించి సర్వే చేసాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా మనం పూర్తి చేసుకునే విధంగా, ఇక్కడ అందరికీ మంచి సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పి ఈ 2 వార్డుల పర్యటనలో కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. వికాస్ నగర్ లో టీడీపీ నేత గణపతి శ్రీనివాస్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్, ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
పులివెందుల రాజకీయాలతో భయపెట్టాలని చూస్తే ఎన్డీఏ కూటమి నాయకులు భయపడరన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో ఏమీ జరగలేదని పెమ్మసాని విమర్శించారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇన్ని పనులు కూడా చేయొచ్చని తెలుగుపేటలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఫస్ట్ టైం కనువిప్పు వచ్చిందంట. అంతటి అన్యాయం చేసి వచ్చిన 3 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకుని 20-30 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత వెస్ట్ నియోజకవర్గానికి ఆమె తీసుకొచ్చారు. అంటే ఉద్దేశం ఏంటి? మీరందరూ అజ్ఞానులు, ఏమీ తెలియదు, ఆమె చేసి ఇక్కడ ఎవరికి తెలియదనే కదా ఉద్దేశం. అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళగిరిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న లోకేష్ స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ ఎక్కడా పనిచేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఏపీ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి చికిత్స కాదు స్వామి, ఆరోగ్యశ్రీనే అనారోగ్యశ్రీ అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కులం పేరు తీసుకొచ్చి ఆసుపత్రులకి సరిగ్గా డబ్బులు చెల్లించగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆసుపత్రులు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని. సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకున్న సమాచారం మేరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. సో ముందర ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ మొత్తం మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అది మేము ఇంటర్నల్లీ పార్టీలో కూడా డిస్కస్ చేసాం. వీళ్ళు టేక్ ఇట్ అప్. మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు. ప్రభుత్వం కాలేజీలు పెట్టిందంటుంది, మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం. ఆ విధానం పోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న నాదెండ్ల మనోహర్. కొత్తపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.